భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో తేలికపాటి ఆయుధాలతో చీకటి మాటులో క్రమం తప్పకుండా కాల్పులు జరుపుతుంది. నిన్న రాత్రి అఖ్నూర్ సెక్టార్లోని కుప్వారా, బారాముల్లా జిల్లాలోని సరిహద్దుల్లో భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ తుపాకులతో విరుచుకుపడింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుసగా 5వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, పహల్గామ్ ఘటన తర్వాత కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వరుసగా పాకిస్తాన్ సైన్యం బ్రేక్ చేస్తూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి మన నుంచి రియాక్షన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? నందు, భారత పాకిస్తాన్ సరిహద్దులో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఇంకా ఉద్రిక్తతలంటి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ అన్ని రకాల ఆయుధ వ్యవస్థలను కూడా మోహరిస్తోంది. భారతదేశం ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అన్ని వ్యవస్థలను కూడా హై అలర్ట్ అనేది కూడా చేస్తోంది. అయితే 1972లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెడుతూ సరిహద్దు వెంబడి కూడా అకారణంగా భారత సైన్యానికి సంబంధించిన పోస్టులపైకి దాడులన్నిటి కూడా నిర్వహిస్తోంది. అయితే గత 4 రోజులుగా, అంటే పహల్గామ్ దాడి ఘటన జరిగిన రోజు నుంచి కూడా మరుసటి రోజు నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా కొనసాగుతుంది. పాకిస్తాన్ చేసే కవింపు చర్యలకు భారత బలగాలు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులు ఏవైతేనో దానికి భారత సైన్యం గట్టి సమాధానం అనేది కూడా ఇస్తోంది. సో భారత పాకిస్తాన్ల మధ్య ఈ నియంత్రణ రేఖ వెంబడి విభేదాలు, ఈ ఉద్రిక్తతలంటి కూడా తారాస్థాయికి చేరుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం సోమవారం రాత్రి నుంచి చిన్న ఆయుధాలు, మోటార్ షెల్స్ తోటి భారత సైన్యంపైకి, భారత పోస్టులపైకి దాడులంటూ కూడా నిర్వహిస్తోంది. దీన్ని భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా ఇండియన్ ఆర్మీ ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ ఘర్షణలన్నింటి కూడా మరింత తీవ్రతరవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వెంబడి హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో 87 టూరిస్ట్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 47 టూరిస్ట్ లొకేషన్స్ని సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అంటే తీవ్రవాదాల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, తీవ్రవాద అటాక్ జరిగే ప్రాంతాలుగా కూడా గుర్తించి వాటన్నింటినీ కూడా 47 టూరిస్ట్ ప్రాంతాలను కూడా మూసివేయడం కూడా జరిగింది. సో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కొంత ముందస్తు సమాచారం తెలుసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఈ ఉగ్రదాడి పైన పెద్ద ఎత్తున చర్చ అనేది కూడా జరిగింది. సందర్భంగా జమ్మూ కాశ్మీర్కి వచ్చే టూరిస్టులను అతిథులాగా చూసుకుంటాం, వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత నాది అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ సీఎం
ప్రకటించారు. కానీ కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. స్లీపర్ సెల్స్ అనేవి కూడా యాక్టివేట్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి జమ్మూ కాశ్మీర్లో తిష్టవేసిన స్లీపర్ సెల్స్ అనేవి కూడా యాక్టివేట్ అయ్యాయి. మరిన్ని దాడులంటి కూడా నిర్వహించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. మొదటిసారిగా ఈ స్లీపర్ సెల్స్లో ఉగ్రవాదులు కాకుండా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన పారా కమాండోస్, అదేవిధంగా ఆర్మీలో పనిచేసిన ఆర్మీలో శిక్షణ పొందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాదుల్లో కూడా చేరి విధ్వంసం సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అనేక చైనాకు సంబంధించిన మొబైల్ యాప్స్ అనేవి కూడా ఉపయోగించడంతో పాటుగా శాటిలైట్ ఫోన్స్ అనేవి కూడా ఉపయోగిస్తూ భద్రతా బలాలకు వీళ్ళు సవాల్గా కూడా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు ఒకవైపు సరిహద్దుల్లో కాల్పులన్నింటి కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయి. మరోపక్క ఇటు ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేషన్ చేయడం, మరిన్ని దాడులకు వ్యూహరచన చేయడం అనేది కూడా ఆందోళన కూడా కలిగిస్తోంది. భారత సైన్యం కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్ వెంబడి కూడా హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు. కాబట్టి ప్రజలు, టూరిస్టులు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదంటే కదలికలు కనిపించినా ఇమీడియట్లీ భద్రతా బలగాలకు దీనికి సంబంధించిన సమాచారం కూడా అందించాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ శిరీష్.